ఈ రోజున వంగవీటి రాధాబాబు గారి ప్రెస్ మీట్ చూస్తే మరొకసారి వంగవీటి రంగా గారి కుటుంబం 40 ఏళ్లుగా కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోకి రాధాబాబు గారు పడ్డాడేమో అని చెప్పని మనకు అర్థమవుతుంది. గతంలో 1996వ సంవత్సరంలో అనుకుంటాను స్వర్గీయ వంగవీటి రంగా గారి సతీమణి శ్రీమతి రత్నకుమారి గారిని కూడా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఇరుక్కుని వారు చంద్రబాబు మాటలు నమ్మి ఒకసారి మోసపోవడం జరిగింది. ఆ తదుపరి ఎన్నికల్లో రంగా గారి సతీమణి గారికి కనీసం టికెట్ కూడా కేటాయించకుండా ఆ సీటుని బీజేపీకి పొత్తులో వదిలేసినటువంటి గనుడు మోసగాడు ఈ చంద్రబాబు నాయుడు అనేది కూడా లోకం మర్చిపోలేదనేది కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఆ రోజు రంగా గారి సతీమణిని పొలిటికల్గా ట్రాప్ చేస్తే ఇవాళ రాధాబాబుని కూడా అమాయకుడైనటువంటి రాధాబాబుని ట్రాప్ చేశాడనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. రంగా గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తాడు అని తమ్ముడు రాధాబాబు గారు చెప్పటం అనేది నిజంగా ఆయన తమ్ముడి యొక్క అమాయకత్వం ఈ రోజుకి మనకు అర్థమవుతుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం మాత్రమే వంగవీటి రంగా గారి ఆశయం అంటే నిజంగా తమ్ముడిది అమాయకత్వం కాక ఇంకేముంటుంది అనేది కూడా అందరినీ కూడా రంగా గారి అభిమానులందరినీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. రంగా గారి ఆశయం ఏంటి? ప్రతి పేదవాడికి ప్రతి కష్టంలో అండగా ఉండటమే రంగా గారి ఆశయం. అలా కాకుండా ఇంకొక పట్టుమని 15 రోజులు కూడా అధికారం లేనటువంటి అధికారం అంతమైపోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాడు వేల కొద్దీ అని చెప్పని రాధాబాబు గారు నమ్మటం చంద్రబాబుని ఆయన ఒక రాజకీయాల్లోనే ఉన్నతుడిగా చెప్పటం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. చాలా బాధ వేసింది అందరికీ కూడా. సింహం కడుపున పుట్టినటువంటి రాధాబాబు ఈ రకంగా ఒక క్రూరమైన నరరూప ఆలోచనలు కలిగినటువంటి కుట్రలతో బుర్రంతా కూడా కుట్రలమైనటువంటి చంద్రబాబు నాయుడు ట్రాప్లో అంటే నక్కకి కుందేలు దొరికినట్టుగా అయిపోయిందా అనేది ఇవాళ రంగా గారి అభిమానులందరూ కూడా బాధపడే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నట్టు కూడా. రాధాబాబు గారు మాట్లాడుతూ సొంత తమ్ముడి కంటే ఎక్కువని చెప్పి జగన్ గారు నన్ను అవమానించారని చెప్పని వారు మాట్లాడారు. వాస్తవంగా రాధాబాబు గారిని జాయిన్ చేసిన రోజు లక్ష్మణులాగా రాముడు లక్ష్మణుని చూసుకున్నట్టుగా నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటా అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. రంగా గారి విగ్రహావిష్కరణకి నన్ను వెళ్ళొద్దని చెప్పని జగన్ గారు ఆంక్షలు పెట్టాడు అని చెప్పని రాధాబాబు గారు మాట్లాడారు. వాస్తవంగా జగన్ గారికి రాధాబాబు గారికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొడాల నాని గారికి కానీ నాకు కానీ విషయాలన్నీ కూడా తెలుసు. వారితో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. రంగా గారు 100కు 100 పాళ్ళు రాజకీయాలకు అతీతమైన వాడు. ఆయన యశస్సు రంగా గారి యశస్సు రాజకీయాల కంటే కూడా ఉన్నతమైనది, రాజకీయాల కంటే కూడా శిఖరాంతమైనది. 100కు 100 పాళ్ళు నేను ఒప్పుకుంటాను రాధాబాబు గారు చెప్పే మాటతో. కానీ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్తాక ఏ రోజు కూడా జగన్ గారు అడ్డంకి చెప్పలేదు. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శాఖ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పార్టీకి అధ్యక్షుడు జగన్ అయితే
యువ పార్టీకి అధ్యక్షుడు రాధాబాబు గారు. మరి వారు ఏదైనా నియోజకవర్గంలో ఎవరన్నా పిలవనండి, వారు వెళ్ళొచ్చు ఎట్టి పరిస్థితిలో రంగా గారి విగ్రహం ఆవిష్కరింప చేయటానికి. ఎందుకంటే ఆ మహనీయుడి జన్మతా అదృష్టవంతుడు రాధాబాబు గారు, రంగా గారు కడుపును పుట్టడం అనేది. కాబట్టి ఖచ్చితంగా రంగాభిమానులు ఏ పార్టీలో ఉన్నా రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయటానికి ఆయన పిలవటం వారి ధర్మం, పిలుస్తారు, వెళ్తాం, ఈయన ధర్మం, వెళ్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, సార్ మన రాష్ట్రానికి యువజన విభాగానికి అధ్యక్షుడు ఆయన వచ్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కానీ పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తులు కానీ వారితో కలిసి వారి విగ్రహం ఓపెన్ చేసి వెళ్ళిపోతే కనుక కనీసం మన పార్టీ ఆఫీస్కి రావటం కానీ లేదా వచ్చి ఇక్కడ కార్యకర్తలతో, ఎందుకంటే వారు కూడా ఈ రాష్ట్రానికి యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాధాబాబు మావాడు అని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆశిస్తారు. రాధాబాబు మన ఆఫీస్కి రావాలి, మా అందరితో కలవాలి, మాతో ఫోటోలు దిగాలి, మేమందరం ఆయనతో దిగాలి, ఆయన్ని కలవాలి, ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి రాధాబాబుకి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగాభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అందరం గర్వంగా ఫీల్ అవుతాం. రంగా గారి కొడుకు మాతో ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడని చెప్పని. అటువంటి వాడిని ఒకసారి కలవాలని చెప్పని ఆశించడం తప్పు కాదు, అది నేరం కాదు. వారందరూ చెప్పింది ఏంటంటే, రంగా గారి అబ్బాయి వచ్చినప్పుడు, రాధాబాబు వచ్చినప్పుడు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి ఏ ఊరు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఆవిష్కరించుంటే ఆవిష్కరించుకొని, కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా అందరినీ పార్టీ కేడర్ని కలుసుకుని వెళ్తే అందరం ఆనందపడతాం. ఒకసారి ఈ మాట రాధాబాబుకి చెప్పండి అని చెప్పని ఎక్కువ మంది జగన్ గారికి చెప్పడం వలన జగన్ గారు కూడా పిలిచి, రాధా అలా చేయటం కరెక్ట్ కాదు, ఒకసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కలువు, ఒకసారి వారితో కాసేపు కాఫీ తీసుకోవటం, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తాం, అందరితో ముచ్చటించడం. నువ్వు కూడా ఒక ఆకర్షణ కలిగినటువంటి నాయకుడి, జన్మతా నువ్వు రంగా గారి అబ్బాయి కాబట్టి నీ మీద అందరికీ మోజు ఉంటుంది కాబట్టి అందరూ నిన్ను ఓన్ చేసుకుంటారు పార్టీ తరఫున, కాబట్టి నువ్వు వెళ్ళపోతే అందరూ గాయపడతారు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళమని చెప్పని ఆయన చెప్పాడు. మేము కూడా వారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని మరి తమ్ముడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు రాధాబాబు గారు. వారైతే జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగా గారి విగ్రహాలని నాకు చెప్పకుండానో లేకపోతే వెళ్ళకూడదని, రంగా గారి విగ్రహాలకి మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు, లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు. దానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్పింది సత్యదూరమైంది అనేది రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతం రంగా గారి మీద జగన్ గారి మీద కూడా వారు మాట్లాడుతూ చెప్పారు, ఎమ్మెల్యేలు కనీసం రేషన్ కార్డు కానీ కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించలేరు అని చెప్పని మాట్లాడారు. ఎమ్మెల్యేలకి విలువ లేని చోట నేను ఉండటం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించిందని చెప్పని రాధాబాబు మాట్లాడారు. వాస్తవంగా చాలా మీటింగుల్లో ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ కార్యకర్తలు అంటే మా ప్రధాన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడేప్పుడు కానీ జగన్ గారు చెప్పింది ఏంటి, ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, చంద్రబాబు నాయుడిది దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలన, నక్కజిత్తుల పాలన, అమానవీయ పాలన, మానవత్వం లేనటువంటి పాలన ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు పాలన. ఈ పాలనలో సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్కి కానీ ఎంపీటీసీ మెంబర్కి కానీ ఎంపీపీకి కానీ జడ్పీటీసీకి కానీ ఆఖరికి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా తనకి గిట్టపోతే విలువ లేదు, విలువ ఇవ్వనివ్వడు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలను కూడా కనీసం అతను రేషన్ కార్డు కానీ ఒక స్థలం కానీ ఇప్పించనివ్వడు, విలువ ఇవ్వడు. మనం ఎమ్మెల్యేలుగా గెలవటం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటం ద్వారానే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం సేవలు అందించగలం. కాబట్టి మీరు ఎమ్మెల్యే గెలవటం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవటం ద్వారానే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని చెప్పేది ఆయన ఎప్పుడూ చెప్తాడు. ఈ రోజుకి కూడా ఏ రోజు జరిగినా కూడా అంతకు మించి మీరు వేస్ట్, ఎమ్మెల్యేలు ఎవడో ఎందుకు పనికిరాడు, మొత్తం సర్వం నేనే అనేది ఎట్టి పరిస్థితిలో మాట్లాడిన సందర్భం ఒక్క దాఖలో కూడా లేదు. ఇవాళ
రంగా గారి హత్యకి టీడీపీకి సంబంధం లేదు. నేను ఆ రోజున ఆవేశంగా మాట్లాడాను, దానికి మన్నించండి అని మాట్లాడాను. నిజంగా అది చాలామంది దాదాపుగా లక్షలాది మంది రంగాభిమానులకి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. రాధాబాబు ఆ స్థాయిలో దిగి మాట్లాడటం అనేది అందరికీ మనసు కలిచివేసిన పరిస్థితి. ఇవాళ రాధాబాబు మాటల్లో కూడా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? రంగా గారిని కొంతమంది వ్యక్తులు హతమార్చారు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు ఆ రంగా గారి హత్యతో అని చెప్పని వారు మాట్లాడటం జరిగింది. ఇవాళ మనం బతికున్నటువంటి కొంతమంది రంగా గారి హంతకుల్ని ఎవరన్నా మనం అడిగితే నేను కాదండి చంపింది, ఆ కత్తి పొడిచింది తప్పితే నేను చంపలేదని చెప్పని మాట్లాడటం జరుగుద్ది ఖచ్చితంగా మనం కనుక అడిగితే. ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ఎవరిని అడిగినా కూడా లోక విదితం రంగా గారి హత్యకు వెనకాల ఎవరున్నారు, ఎవరు కుట్ర చేశారంటే తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందనేది ఏ గ్రామంలో చదువురానటువంటి లేకపోతే అక్షరాస్యత లేనటువంటి మారుమూల శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ మారుమూల గ్రామంలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు రంగా గారి గురించి చెప్తారు. ఎవరు చంపారంటే తెలుగుదేశం పార్టీ అని. వాళ్ళు రంగా గారు చనిపోయి రెండో రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి రంగా అభిమానులు ఒక పాట పాడారు. ఈ రోజుకి కూడా అది మారు మోగుతుంది పల్లె గుండెల్లో కూడా, ఎక్కడైనా సరే పేదల గుండెల్లో కూడా. 3 పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గూండాలు చంపారని చెప్పనేది ఆ పాటలో. రంగా గారు చంపి ఇంకా ఆయన అంతిమయాత్ర రోజు జరుగుతుండగా తెలంగాణకు సంబంధించినటువంటి రంగా గారి అభిమానులు ఆ పాట వాళ్ళు పాడారు, వాళ్ళు కట్టారు. ఈ రోజుకి కూడా అది మారుమోగుతుంది పేదల గుండెల్లో. అంటే ఆ రోజు మరి ఎందుకు పాడారు ఆ పాట? 3 పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గోండాలకు ఒక పువ్వు రాలింది అని చెప్పని ఎందుకు చెప్పారు? మరి దానికి ఎవరు చెప్పలేదే. దాన్ని వాళ్ళు కొట్టేయగలరా ఎవరన్నా? కాబట్టి రంగా గారిని చంపినటువంటి కత్తులకి బాంబులకి అట్లాగే ఆ హత్య చేసినటువంటి హంతలకి ఏ రకమైన సంబంధం ఉందో, రంగా గారిని హత్య చేసినటువంటి హంతకులకి కుట్ర చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అంతే రకమైన సంబంధం ఉందనేది కూడా లోక విదితం, లోకం కూడా నమ్మేటువంటి విషయం అనేది కూడా రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, 50 మంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందు కూడా తెలియజేస్తూ, అలాగే నాకు పెద్ద విలువ ఇవ్వలేదు జగన్ గారు రాధా గారికి అని చెప్పి చెప్తున్నారు. రాధాబాబు గారికి నిజంగా విలువ ఉంటుంటే కనుక దేవినేని నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా జాయిన్ అయ్యిండోడు చనిపోక ముందే. కేవలం రాధాబాబు గారు నో అని చెప్పటం వల్ల వారు నెహ్రూ గారిని మనం చేర్చుకుంటే నాకు ఇష్టం లేదు అని చెప్పటం మూలంగా, గట్టిగా చెప్పటం మూలంగానే, వారు కూడా చెప్పటం మూలంగానే నెహ్రూ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉండటం అనేది ఇవాళ ఒక బొత్స సత్యనారాయణకి కానీ, ఒక కొడాల నానికి కానీ, ఒక పేర్ని నానికి కానీ, ఇట్లాంటి ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా, ఆఖరికి జిల్లాలో ఉన్న జోగి రమేష్ గారు, ఎంతోమంది మా అందరికీ కూడా మీ అందరం ప్రత్యక్ష సాక్ష్యం. రాధాబాబు వద్దన్నాడనే దేవినేని నెహ్రూ గారిని ఆ రోజు పార్టీలో చేర్చుకోలేదు. నిజంగా ఆ రోజు మిమ్మల్ని అవమానించి పొగబెట్టి తోసేయాలంటే దేవినేని నెహ్రూ గారిని చేర్చుకుంటే చాలు కదా, ఆ రోజే అయిపోయేది కదా. కానీ మీ మాట కోసం రాధాకి ఇష్టం లేకుండా మనం చేర్చుకోకూడదు అనేది, రాధాను నొప్పించకూడదనే ఒక ఆలోచన మేరకే మీకు విలువ బట్టి ఆ రోజు జరిగింది అనేది కూడా మీ అంతరాత్మకు తెలుసు అనేది కూడా రాధాబాబు గారికి తెలియజేసుకుంటూ, మరొకసారి రాధాబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారి నక్క జిత్తుల మారి చంద్రబాబు నాయుడు గారి కుట్రల్లో ట్రాప్లో పడవద్దు. 15 రోజుల్లోనో 20 రోజుల్లో కాలం గడిచిపోయేటువంటి, అధికారాన్ని కోల్పోయేటువంటి చంద్రబాబు నాయుడు రంగా గారి ఆశయాల్ని కొనసాగిస్తాడు, రంగా గారి ఆశయాల్ని నెరవేరుస్తాడు అనేటువంటి అమాయకమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళొద్దు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.
పేదల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాధారంగ అనుచరుల కోసం, రాధారంగ మిత్రమండలి అనుచరుల కోసం కానీ వారి అభిమానులకు కానీ సంతృప్తి పరిచేలాగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పని తమ్ముడు రాధాబాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలి, వారు ఎక్కడున్నా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, లేదని నేను చెప్పే కదా సార్. ఇప్పుడు రాధాబాబు గారు చెప్పిన దాంట్లో ఒకటి రంగా గారి విగ్రహాలకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారు అని చెప్పారు. అలా కాదు, ఇలా చెప్పారు అని మీకు విశదీకరించి చెప్పాను విడమర్చి. దానికి ప్రత్యక్షంగా మేమందరం ఉన్నామని చెప్తున్నాను. కాబట్టి దాంట్లోకి అవమానించే పరిస్థితి ఎక్కడ వచ్చింది? రాలేదు కదా. సోషల్ మీడియాలో కానీ దుష్ప్రచారం జరుగుతుంది, అట్లాగే ఎంత సీన్ జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక ఫోన్ కూడా మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడారు. జగన్ గారి పిఏ రాధాబాబు గారిని రమ్మని చెప్పి, పాదయాత్ర ఇంకా ముగిసే ముందు రమ్మని చెప్పి ఫోన్ చేశారు. 26వ తారీఖు, డిసెంబర్ 26వ తారీఖు అయిన తర్వాత నేను వస్తానని చెప్పని రాధాబాబు గారు చెప్పారు. తర్వాత వారి పిఏ గారు కూడా నాతో మాట్లాడి, సార్ నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు, చాలాసార్లు కట్టేసి ఉంటుంది, రాధాబాబు గారికి ఒకసారి గుర్తు చేయండి అని చెప్పని జగన్ గారు చెప్పమన్నారు. మీరు వీలుంటే బెజవాడ వెళ్ళి ఒకసారి రాధాబాబు గారితో జగన్ గారు గుర్తు చేయమన్నారు, వస్తానన్నట్టు కదా, రమ్మంటున్నారని చెప్పని గుర్తు చేయమని చెప్పుకొని కూడా చెప్పారు. కాకపోతే అప్పటికే రాధాబాబు గారు నాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అయితే నాతో మనిద్దరం మాట్లాడుకోవద్దు, ఇంకా వ్యక్తిగతంగా మనిద్దరం మాట్లాడుకుందాం, అయితే అన్నగా గౌరవిస్తాను, తప్పకుండా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏ రాత్రి అయినా ఏ టైంలో అయినా రావచ్చు, దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అయితే రావద్దని చెప్పిన మీదట నేను వారికి కూడా జగన్ గారి పిఏ కూడా చెప్పాను, రాధా గారు ఇట్లా చెప్పారు కాబట్టి నేను వెళ్ళానండి, మీరు ఇంకెవరన్నా చెప్పండి అని చెప్పాం. తర్వాత దాని ధర్మంలోనే బొత్స సత్యనారాయణ గారిని కూడా పంపించడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు, ఎమ్మెల్యేల స్వేచ్ఛ మొత్తం అంతా తనే అన్నట్టు వ్యవహరిస్తారు జగన్మోహన్ రెడ్డి, అందువల్ల మేము ఎమ్మెల్యే పొందాం, ఒకే కారణం చెప్తున్నారు. అది వాస్తవం. మీరు కూడా మంచి ప్రశ్న వేశారు, నేను మర్చిపోయాను చెప్పటం. శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పని యాదవులందరూ కూడా మన కులంలో పెద్ద గొప్పోడు, మంచి మంత్రి, తెలంగాణలో ఈరుడు సూర్యుడు, పెద్ద తురుముఖాన్ అని చెప్పని అనుకుంటూ ఉంటారు రెండు రాష్ట్రాల్లో ఉన్న యాదవులందరూ. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక వార్నింగ్ ఇచ్చాడు బహిరంగంగా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే మొత్తం శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎవరైనా యాదవులు కలిస్తే కనుక సస్పెండ్ చేసి అవతల పాడేస్తాడని చంద్రబాబు నాయుడు గారు. మరి చాలా మంచి స్వేచ్ఛ ఉన్న పార్టీ కదా మీరు చెప్పేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేదు, తెలుగుదేశంలో స్వేచ్ఛ ఉందన్నారు కదా. రాజకీయంగా ఎవరు కలవలా, మా కులపోడు పెద్ద నాయకుడు వచ్చాడని చెప్పని యాదవులందరూ గెలిస్తే ఒకరిని సస్పెండ్ చేసి అవతల పడేస్తానని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామ్యబద్ధ పార్టీకి వీళ్ళందరూ వెళ్ళారు. మీరు చెప్పేటువంటి ఎక్స్ వై జెడ్ ఎవరో రేణుక ఇంకెవరో చెప్పారుగా మీరు, వాళ్ళందరూ ఇంకోళ్ళు ఎవరో పేర్లేంటి సార్ మర్చిపోయాం, అంటే రోడ్డు మీద కూడా అంటే ప్రజల్లో కూడా కనపట్లేదుగా, అందుకే మర్చిపోయాం. ఎస్పీవై రెడ్డి గారు మర్చిపోయి, ప్రజలు మర్చిపోయి, నంద్యాల వాళ్ళు మర్చిపోయి జనాలు అయిపోయింది. ఎస్పీవై రెడ్డి గారు, రేణుకమ్మ గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారంటున్నారు కదా. మరి ఏం విలువ ఉంది? రెండోది ఇంకొకటే కాదు, అంటే మేము ఆత్మగౌరవం లేకుండా దిగజారి బతికేవాళ్ళం అన్నా మీ అందరి ఉద్దేశం? ఆత్మ వంచన చేసి బతుకుతున్నామనా? అంటే ప్రతి మనిషి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం, ఒక ఆయన డబ్బుల కోసం వెళ్తాడు, ఒక ఆయన వ్యాపారం కోసం వెళ్తాడు, ఒక ఆయన పదవి కోసం వెళ్తాడు, ఒక ఆయన భవిష్యత్తులో మనకు పదవి రాదేమో ఎక్కడని చెప్పి అక్కడికి వస్తే వెళ్తుందేమో అని వెళ్తారు. ఇట్లా రకరకాల అవసరాల కోసం రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ రకంగా తయారు చేశాడంటే అవసరార్థం రాజకీయాలు, వ్యాపారార్థం రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల మయంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఉన్న రాజకీయ వ్యవస్థను దిగజార్చిన వ్యక్తి ఎవడన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. రాధా నేరుగా పార్టీ వదలడానికి ప్రధాన కారణం విజయవాడ సెంట్రల్ సీట్ అయినా ఇంకేమన్నా వేరేమన్నా అయి ఉండొచ్చు, సెంట్రల్ సీట్ అయి ఉండొచ్చు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? రాజకీయ పార్టీలో ఎవరికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు, ఇవ్వాలనేది పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, ఎవరు ఎక్కడ ఎలా అయితే బాగుంటుందో సర్దుబాట్లు, రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి రాజకీయాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపొద్దున నాకన్నా నేను గెలుస్తానని ఉండొచ్చు, అట్లాగే రాధాబాబు గారికి నాని కూడా గెలుస్తాడు, కానీ నాకన్నా ఇంకా వేరే సామాజిక వర్గానికి సర్దుబాటు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు
నన్ను సర్దుకోమంటే తప్పని సర్దుకోవాలి కదా. మనందరం ఒక పార్టీ సిస్టమ్ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి. కేవలం ఒక రాధాబాబు గారికి చాలా చోట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ సర్దుబాట్లు జరిగిన చోట కూడా మరి కొనసాగుతున్నారు. కొంతమంది కొనసాగటం ఇష్టం లేని వాళ్ళు బయటికి వెళ్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే ఇంకో పార్టీలో కానీ సర్దుబాట్లు జరగట్లేదా? అంటే రాధాబాబు ఇంకోటి కూడా ఆరోపిస్తున్నారు, తన దగ్గర ఆర్థిక స్తోమత లేని కారణంగానే నాకు టికెట్ ఇవ్వలేదు, జగన్ ఎంతసేపు డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తున్నాడు అనేది. అదేం కాదండి. అట్లా తీసుకుంటే అసలు నాకు టికెట్ ఇవ్వకూడదు, అసలు రాజకీయాల్లో నన్ను కొనసాగించకూడదు. నాలంటూ 200 మంది ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆర్థికంగా ఎలక్షన్ తట్టుకోలేని వాళ్ళం, లేకపోతే వ్యవస్థని 5 సంవత్సరాల పాటు రాజకీయ వ్యవస్థని నడపటానికి కూడా భారంగా ఉండేవాళ్ళం చాలామంది ఉన్నాం. మరి మమ్మల్ని అందరినీ భరించి రాజకీయాల్లో కొనసాగిస్తున్నప్పుడు అట్లే సామాజిక కోణంలో కూర్పులు చేర్పుల కోసం మార్పులు చేయటానికి అవకాశం ఉంది. టికెట్ రాకపోవడానికి కారణం, టికెట్ ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించడానికి కారణం సర్వేల్లో అతనికి తక్కువగా వచ్చిందనా, లేకపోతే ఇంకో వేరే ఉద్దేశం? లేదు, బహుశా నా ఉద్దేశం అయితే సామాజిక కూర్పులు చేర్పుల కోసమే ఆ రకమైన నిర్ణయాలు జరుగుంటాయనేది నా అభిప్రాయం. సార్ ఫైనల్ సార్, ఇప్పుడు రాధ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి కాపు దూరం అవుతుందేమో అనుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కులాలకు అతీతమైంది. రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనా స్మృతులను, రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్రానికి అందించినటువంటి సుపరిపాలనను, సంక్షేమ రాజ్యాన్ని మరొకసారి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డి అటువంటి మక్కి అంతకన్నా మెరుగైన సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పని ఆయన చెప్తూ ప్రజల మధ్య తిరుగుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాబోయేటువంటి రాజ్యంలో ప్రజలు కూడా ఆ రకంగానే ఆలోచిస్తారనేది మా విశ్వాసం.